నంద్యాల జిల్లాలో త్వరలో ఎన్సీసీ అకాడమీ ప్రారంభిస్తున్నట్లు ఏపీ తెలంగాణ ఎన్సీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ వి మసూర్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 5 ఎన్సీసీ బెటాలియన్లు ఉన్నాయని, ఆయా ఎన్సీసీ బెటాలియన్లో ఏవైనా సమస్యలు ఉన్నాయా లేదా అని ఓ కమిటీ ద్వారా నిర్ధారణ చేసుకొని ఆ సమస్యలను పరిష్కరించే దిశలో ఒక సంవత్సరం ఒకసారి ఒక ఎన్సీసీ బెటాలియన్ పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు. అందులో భాగంగానే నేడు కర్నూలు నగరంలో డి క్యాంప్ హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న 9వ ఆంధ్ర బెటాలియన్ను సందర్శించడం జరిగింది. అనంతరం 9వ ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసీ విద్యార్థులచే గౌరవ వందనం ఏపీ తెలంగాణ ఎన్సీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ వి మసూర్ రెడ్డి స్వీకరించారు. అనంతరం ఎన్సీసీలో ప్రతిభ కనపరిచిన విద్యార్థినులకు ప్రశంసా పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్సీసీ డిప్యూటీ డైరెక్టర్ వి మసూర్ రెడ్డి థర్డ్ ఆఫీసర్ శ్రీలక్ష్మి స్కూల్ నేను ఎయిర్ కమోడోర్ వి మధుసూదన్ రెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎన్సీసీ ఫర్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. నేను ఇక్కడికి రావడానికి 2 ముఖ్య కారణాలు ఉన్నాయి. ఫస్ట్ ఒకటేమో యాన్యువల్ అడమ్ ఇన్స్పెక్షన్ ఒకటి అవుతుంది. యాన్యువల్ ఇన్స్పెక్షన్ ప్రతి ఇయర్కి ఒకసారి వచ్చి నేను గ్రూప్స్ ఇన్స్పెక్ట్ చేస్తుంటాను. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 గ్రూప్స్లో ఇప్పటికి ఇది 3వ గ్రూప్ నేను ఇన్స్పెక్ట్ చేయడం. దీని తర్వాత ఇంకా 2 గ్రూప్స్ మిగిలిపోయాయి, విశాఖపట్నం అండ్ కాకినాడ. అవి కూడా వెళ్ళి చేస్తాను. ఇది ఒక ఇంటెన్స్ ఎఫర్ట్ ఉంటుంది. అంటే బిఫోర్ నేను ఇక్కడికి రాకముందు మేము టీం పంపించాము, ఇన్స్పెక్షన్ టీం. వాళ్ళు వచ్చి బుక్ ఇన్స్పెక్షన్ చేసిపోయారు. వాళ్ళు చేసి అబ్జర్వేషన్స్ మాకు ఇచ్చారు. అబ్జర్వేషన్స్ తీసుకొని మళ్ళీ నేను ఇన్స్పెక్ట్ చేయడానికి వచ్చాను. వెదర్ అబ్జర్వేషన్స్ క్లియర్ అయ్యాయి లేదా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని. ముఖ్య ఉద్దేశం అదండి. అది ఇదే స్టాండర్డ్ ప్రొసీజర్. ఇది ప్రతి సంవత్సరం ఒకసారి అడమ్ ఇన్స్పెక్షన్ అవుతుంది, అది తప్పదు. దాన్ని చేయడానికి వచ్చాను. అదొకటే కాకుండా ఇంకో ఉద్దేశం వచ్చింది ఏంటంటే, ఇప్పుడు మన ఎన్సీసీ ఎక్స్పాన్షన్ ప్లాన్ నడుస్తుంది. మన ఎన్సీసీ ఎక్స్పాన్షన్ ప్లాన్ చేయాలని మనకి ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెటర్ చేసింది ఎక్స్పాన్షన్ చేయమని. దానికోసం ఎలా చేయాలి, కర్నూలు గ్రూప్లో మన కర్నూలులో ఎన్సీసీ ఎలా ఎక్స్పాండ్ చేయాలి, ఏ డిస్ట్రిక్ట్స్లో లేదు కర్నూలులో, ఏ లొకేషన్స్లో ఎన్సీసీ లేదు, వాటిని ఎలా ఎక్స్పాండ్ చేయాలి, వెదర్ మనము మైనర్ యూనిట్స్ మేజర్ యూనిట్స్ ఉంటాయి ఎన్సీసీలో. మైనర్ యూనిట్ని మేజర్గా కన్వర్ట్ చేసి మనం స్ట్రెంత్ పెంచవచ్చు. ప్లస్ అలా కన్వర్ట్ చేసినప్పుడు మళ్ళీ చాలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అందులో తీసుకోవాల్సి వస్తుంది. అలా తీసుకుంటే కొన్ని ఏరియాస్ మిస్ అవుతున్నాయి. అది మిస్ అవ్వకుండా ఏం చేస్తుంటే ఒక యూనిట్ కొన్ని యూనిట్స్ మూవ్ చేయాల్సి వస్తుంది. ఒక ఇక్కడ నుంచి నంద్యాల మూవ్ చేస్తాము. ఎందుకంటే ఆ ఏరియాలో ఎన్సీసీ ఎడ్యుకేషన్ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి, కానీ ఎన్సీసీ ఫుట్ ప్రింట్ తక్కువ ఉంది. అది పెంచాలంటే ఒక యూనిట్ అక్కడ మూవ్ చేస్తాం.